చిన్న సైజులో ఉంటేనేమో బ్లాస్ట్ చేస్తాం, పగలగొట్టి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా మార్చి చేస్తాం. పెద్ద సైజులో ఉంటేనేమో కిడ్నీ కోసి ఆపరేషన్ చేసి తీసేసుకుని చేస్తాం. ఇది జరుగుతుంది. మరి అంతకంటే మరి ఏం చేస్తామండి అంటాం. కానీ అప్పుడు మనాడు ఏం చేసేవాడు తెలుసా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని అనుకుంటే మనవాళ్ళు ఏం చేసేవాడు అంటే, గ్రామాల్లో కొండపిండి ఆకు దొరికింది, ఆకు తెచ్చి జ్యూస్ చేసి పొద్దున సాయంత్రం గ్లాసు తాగిస్తే 30 రోజుల పాటు ఆ జ్యూస్ తాగిస్తే 30 రోజుల తర్వాత కిడ్నీలో రావడంలో కొంచెంగా కరిగిపోతే, లేదా చిన్న అయితే యూరిన్ వెళ్ళేటప్పుడు బయటకి ఏమవుతుంది? కొండపిండి ఆకు. మీలో కొండపిండి ఆకు ఎంతమంది తెలుసు? కొద్దిమంది తెలుసు, మిగతా వాళ్ళు అడిగి తెలుసుకోండి. ఎప్పుడైనా ఎవరికైనా మీ ఇంటి పక్కడికి కిడ్నీలో రావడమైన బాధ వచ్చినప్పుడు కొండపిండి ఆకు తెచ్చి ఉదయం సాయంత్రం జ్యూస్ తాగని చెప్పండి, తేనె నిమ్మరసం కలిపి 4 రోజుల తర్వాత మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తారు. ఇంకేదైనా ఇబ్బంది వస్తే కూడా హాస్పిటల్కి మీ దగ్గరికి వస్తారు. అమ్మ ఈ ఇంట్లో ఉంది, ఇప్పుడు ఏం చేయమంటామని చెప్తారు. మీరు అర్థం చెయ్యండి, ఖచ్చితంగా మంచిది. అలాగే ఈ మధ్యకాలంలో కిడ్నీలో రావడం కాకుండా గాల్ బ్లాడర్లో రావడం వస్తున్నాయి అంటున్నారు. ఎక్కడ తిన్నారో మీరు? గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మనకి ఏంటంటే లివర్లో ఫామ్ అయ్యే బైల్ తీసుకుంటుంది. బైల్ సెల్స్ అంటాము, అది లివర్లో ఫామ్ అవుతుంది. ఆ బైల్ జ్యూస్ చిన్న పేగుల్లోకి వచ్చి అప్పటికే సగం అరిగిపోయిన అన్నాన్ని అరిగించాలి, ఇంకా సగం ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అది డైరెక్ట్గా రాకుండా గాల్ బ్లాడర్లోకి వచ్చి కొంచెం చిక్కబడి అక్కడి నుంచి బియోడినం దగ్గర చిన్న పేగులో పెడుతుంది. ఇది దాని డ్యూటీ. అది మామూలుగా చాలా పలుసుగా ఉంటుంది. అలా కాకుండా అది చిక్కబడితే ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ నుంచి బయటికి రాకుండా అసలు గాల్ బ్లాడరే కొంచెం చిక్కగా చేసి చిన్న పేగులు పంపిస్తుంది. ఓకేనా? ఇలాంటివి చాలా మంది వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఒకటి తెలుసుకోవాలి. వచ్చి కరిగిపోవాలంటే ఏం చేయాలి? రెండే తెలుసుకోవాలి. ఎందుకు వస్తున్నాయని చూద్దాం. ఇవి కిడ్నీలో రాళ్ళు లాంటివి కావాలి. కిడ్నీలో రాళ్ళు 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి కాల్షియం స్టోన్స్ అంటారు, 2 ఆక్సలేట్ స్టోన్స్ అంటారు, 3 మిక్స్డ్ స్టోన్స్ అంటారు. ఇలా కిడ్నీలో ఉంటాయి. కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ అవి కావు. గాల్ బ్లాడర్ 95% స్టోన్స్ అన్ని కొలెస్ట్రాల్ స్టోన్స్. విన్నారన్నమాట. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏంటివి? అన్ని కొలెస్ట్రాల్ స్టోన్సే. 95% వాళ్ళకి కొలెస్ట్రాల్ స్టోన్స్. కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏంటి అంటే కొలెస్ట్రాల్ అక్కడ గడ్డగట్టింది. ఏముంది? కొలెస్ట్రాల్ అక్కడ గడ్డగట్టింది. కొలెస్ట్రాల్ అభివృద్ధి చెందింది. దాంట్లో బైల్ జ్యూస్ కూడా వస్తుంది. లివర్లో ఫామ్ అయిన బైల్ జ్యూస్ ఆ డక్ట్ ద్వారా గాల్ బ్లాడర్లోకి వస్తుంది కదా. ఇక్కడ కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది? బైల్ జ్యూస్ తయారయ్యేది కొలెస్ట్రాల్ తోటి. 95% వాటర్, మిగతా మెటీరియల్లో మెజారిటీ కొలెస్ట్రాల్ నుండి తయారయ్యేదాన్ని బైల్ జ్యూస్ అంటారు. మనం అవసరానికి మించిన కొలెస్ట్రాల్ ఇస్తున్నాం అనుకోండి, నీళ్లు తక్కువ తాగుతున్నాం అనుకోండి, నీళ్లు తక్కువ తాగే అలవాటు, నీళ్లు తక్కువ తాగితే నష్టం జరుగుతుంది. బైల్ జ్యూస్ పలసగా ఉండాలి కదా, చిక్కబడుతుంది నీళ్లు తక్కువ. 2 కొలెస్ట్రాల్ ఎక్కువ లోపలేస్తున్నాం అనుకోండి ఆహారం ద్వారా, అప్పుడు కొలెస్ట్రాల్ కాస్త ఎక్కువ వస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువై నీళ్లు తక్కువై బైల్ జ్యూస్ చిక్కబడినప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే గాల్ బ్లాడర్ స్టోన్ వస్తుంది. ఇది అంటే ఓహో, మీరు కొలెస్ట్రాల్ ఇవ్వకుండా ఆగాలన్నమాట. కొలెస్ట్రాల్ మనం ఏమి తింటామండి? మనం తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉండొచ్చు. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాం. కొలెస్ట్రాల్ ఏ ఆహారం నుండి వస్తుంది అనేది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాం. అయినా గుర్తు చేస్తాం. మీకు తెలిసిందానే ఒకటి, ఆయిల్ ఎక్కువ వాడితే కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే ఛాన్స్. నూనె ఎక్కువ వాడుతున్నారేమో అని వాళ్ళకి తెలుసుకుని గైడ్ చేయండి. నూనె తగ్గించండి, మీకు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావు, ముందు నూనె తగ్గించుకుని చెప్పండి. ఎందుకంటే ఒక మనిషికి ఎంత నూనె కావాలి అని ఆలోచిస్తే ఒక చుక్క నూనె కూడా అవసరం లేదు అని సైన్స్ చెప్తారు. ఇది తిన్నారా? అమ్మా డౌట్ కదా, పక్కన అనేసి కొంచెం మాటలు చెప్పి మాట మనిషి శరీరానికి నూనె